అంతటా నిండిపోయినటువంటి పరబ్రహ్మం ఎక్కడున్నాడు అన్న ఆర్తి నీలో ప్రబలిన నాడు వాణ్ణి చూసి పరవశించిపోవాలనుకుంటే అదిగో అప్పుడు శివలింగ దర్శనానికి వెడతారు. ఆ శివలింగం అందులో స్ఫటికలింగం అయితే నేను నిన్నటి నుంచి మీతో మనవి చేస్తున్నాను, జగత్తంతా ఆయన యందు ఆరోపింపబడి ఆయన నుండే ఆయన యందే లయమవుతుంది. అందుకే పైకి రకరకాల రంగులు పొందుతుంది అభిషేకం చేసినప్పుడు. అందులో స్ఫటికలింగానికి తేనెతో అభిషేకం చేసినప్పుడు చూసి తీరాలి. పొద్దున్న నేను అభిషేకం చూడ్డానికి వచ్చాను. అర్చక స్వామి బహుశ్రద్ధాభక్తులతో రుద్రాధ్యాయం చెప్తూ తేనె ధారగా పోస్తున్నారు. స్ఫటికలింగానికి ఉన్న గొప్పతనం ఎక్కడుంటుందంటే పైనుంచి తేనె పడుతున్నట్లుండదు. ఒక తెల్లటి పాత్ర తీసుకొచ్చి తేనె పోస్తుంటే ఆ పాత్ర లోపలికి తేనె ఇమిడిపోతోంది అనుకోండి, పాత్ర నిండిపోతుంటే బయట నుంచి చూస్తున్న వాడికి పారదర్శకంగా లోపల పాత్రలో నిండుతున్న తేనె కనపడుతుంది ఎర్రగా. అలా తేనె అభిషేకం చేస్తున్నప్పుడు స్ఫటికలింగం మించి జారిపోతున్నట్టు ఉండదు, స్ఫటికలింగంలోకి తేనె వెళ్ళిపోయినట్టు లింగం అంతా ఎర్ర ముద్దయిపోతుంది. శుద్ధ జలం పోస్తే తెల్లగా అయిపోతుంది. అంటే అసలు అన్నీ దానిలోంచి వచ్చినవే. అందుకే తెలుపు దేనికి గుర్తు అంటే అన్నీ ఎందులోంచి వచ్చాయో దానికి తెలుపు గుర్తు, అన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయో దానికి నలుపు గుర్తు. అందుకే తెలుపు నలుపు గుర్తులు కావు, తెలుపు నలుపు రంగులు కావు, మిగిలినవి రంగులు. మిగిలిన రంగులు విడే ముందు ఎరుపు వస్తుంది, అది అమ్మవారు. అందుకే ఎప్పుడూ ఆవిడ ఎర్రగా ఉంటుంది. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాదంబికాం అని ఆ తల్లి అంత ఎర్రగా ఉంటుంది. దాని అర్థం ఈ జగత్తు కింద పరబ్రహ్మము నుండి సృష్టి జరిగేటప్పుడు మొట్టమొదట ఎరుపు వస్తుంది, మళ్ళీ ఆ పరబ్రహ్మంలో కలిసిపోయేటప్పుడు ఎరుపే. అందుకే అమ్మవారిని ఎరుపుతో సంకేతిస్తారు శక్తిని. అటువంటి శివాలయంలో పరమశివలింగానికి మనం చెయ్యగలిగినటువంటి ఆరాధన అసలు సాధ్యమేనా మీరు ఆలోచించండి. ఇంత గొప్ప పరబ్రహ్మస్వరూపుడైనటువంటి శివలింగాన్ని ఏ రకంగా ఆరాధన చేస్తాం? అసలు సాధ్యమే దాన్ని ఆరాధన చేయడం? అసలు సాధ్యమే కాదు శివలింగాన్ని ఆరాధన చేయడం. అటువంటి శివలింగం ఆ శివుడు పరమ కరుణాస్వరూపుడై ఎంత కిందకి దిగొచ్చేస్తాడంటే ఆయనని కేవలం ఒక మారేడు దళం పట్టుకెళ్ళి ఆయన మీద వేస్తే చాలు పరవశించిపోతాడు. శివుడికి మారేడు దళానికి అంత దగ్గర సంబంధం. అందుకే శ్రీ సూక్తం మారేడు దళం గురించి చెప్తూ ఓ మాట అంటుంది, ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ అంటుంది. అంటే ఆదిత్యవర్ణే, ఆదిత్యుడు అంటే సూర్యభగవానుడు. సూర్యభగవానుని యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి లక్ష్మీదేవి ఒకానొకప్పుడు తపస్సు చేసింది. ఆవిడెవరి కోసం తపస్సు చేయాలి అంటే తపస్సు ఎవరి కోసమో చేయడం కాదు. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, భ్రువౌ భుగ్ని కించిత్ భువన భయ భంగవ్యసనిని అంటారు. అమ్మవారు కళ్ళు ఇలా తెరిచిందనుకోండి మనం దగ్గరికి వెళ్ళలేం, అమ్మవారు ఇలా మూసిందనుకోండి దగ్గరికి వెళ్ళడానికి మనం ఉండం. ఎందుకంటే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఆవిడ కళ్ళు మూస్తే లోకాల్లో ఏమైపోతాయి. ఆవిడ కళ్ళు బాగా తెరిస్తేనూ వెళ్ళలేం, ఆవిడ కళ్ళు మూస్తే వెళ్ళడానికి ఉండం. మరి ఆవిడ ఎలా ఉండాలి అంటే దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు. దరదళిత విచ్చుకోకుండా ఉన్నటువంటి నల్లకలువ ఎలా ఉంటుందో అమ్మవారి కనురెప్ప అలా ఉంటుంది, తెరుచుకోకుండా. అప్పుడు ఏదో ఎద్దు మెళ్ళో మువ్వ కడతారే లోపల గింజ కనపడుతూ ఉంటుంది, అలా అమ్మవారి ఇలా సాధుమూర్తిగా ఇలా ఉంటే ఆవిడ కళ్ళ వంక చూసి పరమ సంతోషంగా అమ్మా అని దగ్గరికి చేరుకోగలుగుతాం. అలా కూర్చుంటుందిట అమ్మవారు. అలా కూర్చున్నటువంటి తల్లి ఆశ్చర్యం ఏమిటంటే కనుబొమలు ఇలా ముడేస్తుందిట. ఇలా ముడి ఎప్పుడేస్తాం?
కోపం వస్తే కాదు, కోపం వస్తే కనుబొమ్మల పైకెత్తుతాం, ఎవడ్రా వాడో అని. ఇలా వేసామంటే ఏదో ఆలోచన ముద్ర. నాకేదో జ్ఞాపకం రాలేదనుకోండి, ఒకసారి ఇలా కనుబొమ్మలు ముడి వేస్తాను, ముడి వేసి ఏదో ఆలోచిస్తాను. కనుబొమ్మలు ముడి ఆలోచనకి గుర్తు. అమ్మవారు దేని గురించి ఆలోచిస్తోంది? ఆవిడకి ఆలోచించడానికి ఏముంది అసలు? ఆవిడే సమస్తం ఆదిశక్తి, ఇంకా దేని గురించి ఆలోచించాలి ఆవిడ? అంటే ఆవిడ దేని గురించి ఆలోచిస్తుందన్నారంటే శంకరాచార్యుల వారు భ్రువౌ భుగ్ని కించిత్ ఇలా కొద్దిగా ముడేస్తుందిట. భువన భయభంగ వ్యసనిని. అయ్యో నా పిల్లలు వీళ్ళందరూ ఏవో కష్టాలు అంటున్నారు, అవంటున్నారు, ఇవంటున్నారు, మాకు అది లేదంటున్నారు, ఇది లేదంటున్నారు. జగదంబని ఆదిశక్తిని నేనున్నాను, నా దగ్గరికి రాడేరా వీడు? లోకంలో అయిన వాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నమస్కారాలు పెట్టి వాళ్ళని స్తోత్రపాఠాలు చేసి అంతంత పొగుడుతాడే, నా దగ్గరికి వచ్చి అమ్మ అండే అంటే నీ తీరుస్తానుగా. ఏ అమ్మ అనకపోతే మాత్రం ఎందుకు తీర్చవు? బుద్ధి ఇచ్చానుగా మనుష్యుడికి, మరి అనద్దు. అందుకని అమ్మవారట వాడు ఎందుకురా నా పాదం పట్టుకోడు అసలు అని ఆలోచిస్తుందిట. అందుకని భ్రువౌ భుగ్ని కించిత్ భువన భయభంగ వ్యసనిని అంటారు. అలా కనుబొమలు వేసి ముడివేసి ఉన్నటువంటి తల్లి మన క్షేమం గురించి ఆలోచిస్తుంది. అలా ఆలోచించడమే ఆవిడ తపస్సు. ఆదిత్య వర్ణే తపసోధి జాతో. వీళ్ళని ఉద్ధరించడానికి నేను ఒక గొప్ప పదార్థాన్ని సృష్టించాలి. చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలో లేదా పదార్థం. బ్రహ్మగారి సృష్టిలో లేనివి తరువాతి కాలంలో కొన్ని సృష్టి జరిగినవి వేదం చెప్పింది. గోవు అలా వచ్చింది. గోవు బ్రహ్మగారి సృష్టిలోది కాదు. అందుకే గోవు సాక్షాత్ పరదేవతా స్వరూపం. కాంచీపురం వెళ్ళి కామాక్షికో, శృంగేరి వెళ్ళి శారదకో అరటిపండు తినిపిస్తానంటే అసలు అంతరాలయంలో వెళ్ళడానికి కుదురుతుందా? కుదరదు. కానీ ఎప్పుడైనా జీవితంలో కామాక్షి పరదేవతకి ఒక అరటిపండు పెడితే ఆవిడ ప్రశాంతంగా ఇలా అరమోట్పు కన్నులతో ఆవిడ అరటిపండు తింటూ ఉంటే, పక్కన వీణ సరస్వతీదేవి వాయిస్తుంటే, వీణానాద నిమీలితార్ధనయనే విప్రస్థచూళింబరే అని ఆవిడ ఇలా ఇలా తల కదుపుతూ అరటిపండు తింటుంటే, చెవి తాటంకములు ఊగితే, ఆవిడ బుగ్గల్లో ప్రతిబింబములు కనపడుతూ ఉంటే చూడాలని నీకు అనిపిస్తే ఒక ఆవు దగ్గరికి వెళ్ళి అరటిపండు పెట్టు. అది తినడం అలాగే తింటుంది. అరటిపండు పెడుతుంటే పరమ సాధువుగా నవ్వులతో చక్కగా ఇలా అరమోట్పు కన్నులతో చూస్తుంది. ఆ అరటిపండు ఆవుకు పెడితే నువ్వు కామాక్షికి పెట్టినట్టే. అన్ని ఆశ్రమముల వాళ్ళు, అన్ని వర్ణముల వాళ్ళు అధికార భేదం లేకుండా పరదేవత పాదములు పట్టుకోవడానికి వీలుగా వచ్చినటువంటి ప్రాణి గోవు. గోవు బ్రహ్మగారి సృష్టిలో రాకపోయినా ఎంత గొప్పదో, అలా మారేడు చెట్టు బ్రహ్మగారి సృష్టిలోంచి వచ్చింది కాదు, లక్ష్మీదేవి సంకల్పంలోంచి వచ్చింది. అది ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వ. వనస్పతి స్వరూపం. వనస్పతి స్వరూపం అంటే కొన్ని పువ్వులు లేకుండానే కాయలు పళ్ళు వస్తాయి. పనస ఉందనుకోండి, పనస పువ్వులు లోకంలో ఉండవు. పనస పువ్వు పూచి తర్వాత పిందె వేసి కాయదు, పండు పండదు. పనస తిన్నగా పిండి వచ్చేస్తుంది అంతే కాండానికి. అలాగే మేడి చెట్టు, ఆ మేడి చెట్టుకి పళ్ళు వస్తాయి, మేడి పళ్ళు. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు అని చిన్నప్పుడు పద్యాలు చదివాం కదా. ఆ మేడి చెట్టుకు వచ్చేటటువంటి పండు పువ్వు లేకుండా వస్తుంది. పువ్వు లేకుండా వచ్చినవి వనస్పతి, పువ్వుతో వచ్చినవి కూడా వనస్పతి. కానీ వనమునకు రాజు. మారేడుదళం అంత గొప్పది. అంత గొప్పదైనటువంటి మారేడుదళం, ఆ మారేడు చెట్టు లక్ష్మి యొక్క అనుగ్రహంతో వచ్చింది. అందుకే బిల్వ నిలయాయై నమః. ఆమె బిల్వమునందు ఉంటుంది లక్ష్మీదేవి. అసలు లక్ష్మీదేవి 5 స్థానముల యందే ఉంటుంది. అవి 5 ఆవిడ స్థానాలు. ఆ 5టిలో మొట్టమొదటిది ఏది అంటే బిల్వం, రెండవది ఏది అంటే పద్మం, మూడవది ఏది అంటే ఏనుగు యొక్క కుంభస్థలం, నాలుగవది ఏది అంటే ఆవు యొక్క వెనకతట్టు, అందుకే వెనకాతల పూజ చేస్తాం ఆవుకి. 5 సువాసిని పాపట ప్రారంభ స్థానం. సువాసిని ఇక్కడ బొట్టు స్నానం చేసేటప్పుడైనా మరుగుపడుతుందేమో చెమట పట్టి, కానీ ఇక్కడ బొట్టు మరుగున పడకూడదు. దాని మీద శంకర భగవత్పాదులు శ్లోకమే చేశారు సౌందర్యలహరిలో, సీమంతోన్నయనము అని. కాబట్టి ఇక్కడి బొట్టు లక్ష్మీ స్థానం. ఎవరికి? భర్తకి. భర్తకి కలిసి రావడం అన్నది ఎక్కడ ఉంటుందంటే భార్య వల్ల ఉంటుంది. అందుకే పులోమజార్చిత అని ఒక నామం లలితా సహస్రంలో. ఇంద్రుడి భార్య పులోమజ. ఆవిడ లలితాపరాభట్టారికా స్వరూపాన్ని ఆరాధిస్తుంది కాబట్టి ఇంద్రుడు ఎప్పుడూ ఇంద్ర పదవిలో ఉండగలుగుతున్నాడు. భార్య భర్తకి లక్ష్మీస్థానం. ఎలా? ఇక్కడ బొట్టు చేత. ఈ పాపట ప్రారంభ స్థానమునందు బొట్టు ఉండాలి.
అందుకే పాపిడి కొండలు వాటి పేరు. గోదావరి మధ్యలో ఆ కొండ వస్తే గోదావరి పాపిడి తీసినట్టుగా, పాపట అంటే మధ్యలో గీతలా తీసి కురులను అటు ఇటు దువ్వుతారు. అలా దువ్వడం సీమంతోన్నయనము అన్న ఉత్సవానికి అర్థం ఏమిటంటే అది భర్త దువ్వాలి ఆ రోజున. అది కూడా ఎలా దువ్వాలి అంటే మామూలు దువ్వెన పట్టుకొచ్చి దువ్వడం కాదు. అడవి పంది, ముళ్ళ పంది యొక్క ముళ్ళు తీసుకొచ్చి ఆ ముళ్ళుతోటి పాపట తీయాలి. పాపట తీసి కురులను అటు ఇటు విప్పి సీమాంతము, సీమ అంటే ఇక్కడతో అంతము, హద్దు, ఇక్కడ వరకు దువ్వి కురులను అటు ఇటు తీసి జుత్తు ఎత్తి ముడివేస్తాడు భర్త. అలా ముడివేస్తే ఆమెకు గర్భమునకు కూడా రక్ష. అది సీమంతోన్నయనం. అంతేగాని మీరెన్ని రకాల స్వీట్లట్టుకొస్తారు, మేమెన్ని రకాల స్వీట్లట్టుకొస్తాం కాదు. సీమంతోన్నయనము అంటే అది. అలా చెయ్యమని శాస్త్రం. కాబట్టి ఆ పాపట యొక్క ప్రారంభ స్థానము లక్ష్మీదేవి యొక్క స్థానం. అందుకని ఈ 5 స్థానముల యందు లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని బిల్వ నిలయాయై నమః, లక్ష్మీదేవి అందులో ఉంటుంది. దాని కింద కూర్చుని ఉంటుంది ఎప్పుడు ధ్యానంలో. అందుకే దర్శనం స్పర్శనం పుణ్యం, దాన్ని ముట్టుకున్న, దర్శనం చేసిన పుణ్యం. చీకటి పడితే ముట్టుకోకూడదు ఇంకా. కాబట్టి అటువంటిది ఎంత గొప్ప చెట్టు వచ్చింది అంటే ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతస్తవ వృక్షోధ బిల్వ తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ. ఆ చెట్టుకి కొంత గొప్పతనం ఉంది. అందుకే దానికి బిల్వం అని పేరు. బిల్వం అంటే ఏంటంటే శరీరమునందు బిలస్వరూపంగా ఏర్పడి ముక్క ముక్కలుగా శరీరం ఊడిపోయేటట్టు చెయ్యగలిగిన వ్యాధి కుష్ఠవ్యాధి. తెల్లమచ్చలు వచ్చి కన్నాలు కన్నాల కింద పడి వేళ్ళు అవి ఊడి పడిపోతాయి, శరీరము హరింపబడుతుంది. అంత భయంకరమైన వ్యాధి కుష్ఠవ్యాధి. ఆ కుష్ఠవ్యాధిని కూడా పోగొట్టగలిగినటువంటి ఓషధీ శక్తి ఎందులో ఉంది అంటే బిల్వమునందు ఉంది, మారేడు దళంలో ఉంది. అందుకని దానికి బిల్వం అని పేరు కాదు. దానికి నటుడి యొక్క లక్షణం ఉంటుంది బిల్వానికి. నటుడు ఏం చేస్తాడు? ఇవాళ ఒక పాత్రలో ఉంటాడు. మీరు శోభానాయుడు గారి నృత్యం చూసి ఉంటారు. ఆవిడ శ్రీనివాస కళ్యాణం చేయిస్తుంటారు. ఆవిడ ఏం చేసినా పరమాద్భుతంగా ఉంటుంది. మహాతల్లి, నటరాజస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందిన తల్లి. ఆవిడ దగ్గర ఉన్నటువంటి బృందంలో వాళ్ళు ఆ శ్రీనివాస కళ్యాణం జరుగుతున్నప్పుడు ముందు భ్రూగా వస్తాడు ఒక ఆయన. ఆయనే తరువాత ఆ ఏనుగు పాత్రలో వస్తాడు. ఆ ఏనుగు పాత్ర అయిపోయిన తర్వాత ఆఖరణ చిలికెత్తెగా వచ్చి శ్రీనివాస కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆ ముగ్గులు వేస్తున్నట్లు, సంతోషంగా తోరణాలు కడుతున్నట్లు నటిస్తాడు. ఉన్నది ఒక్క పిల్లే. ఆ పిల్లే ఇన్ని పాత్రలు పోషిస్తుంది. ఆ లోపలికెళ్ళి పైన వేసుకున్నటువంటి ఆ అలంకారణ తీసేసి కొత్త అలంకారం చేసేసుకుని వచ్చేసి ఆ పాత్ర పోషించేస్తుంటుంది. అలా బిల్వమునకున్న లక్షణం ఏమిటంటే అది బహుభంగిమల మారుతుంది. అది ఎలా మారుతుందండి అని అనుమానం రావచ్చు. 3 ఆకులతో ఉంటుంది, ఒక్కొక్కచో 5 ఆకులతో ఉంటుంది, ఒక్కొక్కచో 9 ఆకులతో ఉంటుంది, ఒక్కొక్కచో 11 ఆకులతో కూడా ఉంటుంది. ఈ మధ్య నేను సాలూరు ఉపన్యాసానికి వెళ్ళాను. అక్కడ ఇంతంత బిల్వం ఇటుపక్క నుంచి ఇటుపక్క నుంచి ఇటుపక్క నుంచి ఇటుపక్క నుంచి వచ్చి 15 ఆకులతో కూడుకున్నటువంటి బిల్వం. కాబట్టి అదిగో అంత పెద్ద పెద్ద బిల్వం వస్తుంది. మీరు శ్రీశైలం వెడితే శ్రీశైలంలో హాటకేశ్వరం అని ఒక క్షేత్రం. ఇప్పటికీ పరమభక్తి తత్పరులైనటువంటి వ్యక్తులు ఆ దేవాలయంలోకి వెడితే శివలింగం బంగారు రంగులో కనపడుతుంది అంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, హాటకేశ్వరం దేవాలయం ద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడి ఇలా భుజం తగల్చండి, చల్లగా ఉంటుంది బయట ఎంత ఎండగా ఉన్నా కూడా. అదో పరమాద్భుతమైన దేవాలయం, అన్ని దేవతా వృక్షాలు. అందుకే అక్కడ సేవించిన వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి కూడా సంతానం కలుగుతుందంటారు. ఈ మధ్యనే నిరూపణమైంది కూడా, ఒక వ్యక్తికి కవల పిల్లలు పుట్టారు కూడా. కాబట్టి హాటకేశ్వరం అంత గొప్ప క్షేత్రం. అక్కడ బహుబిల్వం ఉంటుంది స్థలవృక్షంగా. కానీ దేవాలయాల్లో బిల్వాలు ఇంటికి తెచ్చి అందరికీ చూపిద్దామని కోసుకొచ్చేసి చెట్టు చంపేసి చేయకూడదు. వెళ్ళిన వాళ్ళందరూ పీకేస్తే అదే ఉంటుంది. ఇంకా అసలు అలా కోసి తేకూడదు దేవాలయంలో, దేవాలయం కోసమే. కాబట్టి బిల్వము బహుభంగిమల పొందుతుంది. బిల్వానికి ఉన్న లక్షణం ఏమిటంటే ఆ పండు యొక్క గుజ్జు తిని కొంతకాలం దీక్షలో ఉంటారు. ఉండి ఆ మారేడు ఫలంతో హోమం చేస్తారు. అలా హోమం చేస్తే లక్ష్మీ కటాక్షం వస్తుంది. కాదు, బిల్వానికి ఒక గొప్పతనం ఉంది. బిల్వాన్ని మీరు తెలిసి కానీ తెలియక కానీ ముట్టుకుని శివలింగం మీదకి ఇలా వేశారనుకోండి,
వేసినప్పుడు మీరు ఎలా పడుతోంది అన్నదాంతో మీకు సంబంధం లేదు. బిల్వం ఇలా అందుకే బిల్వాలతో పూజ చేసేటప్పుడు నేను ఒక చోట చూశాను, పెద్దలు ఎలా పూజ చేస్తారంటే భార్య పక్కన కూర్చొని ఒక తడి పొడి కొద్దిగా ఉన్న బట్టతో తుడిచి బూజు చీడ లేకుండా అచ్ఛిద్రై కోమలై శుభై, ఛిద్రము కానిది కదా ఉండాలి, ఈనెలు పళ్ళెం పైకి వచ్చేటట్టుగా పట్టుకుంటుంది. పట్టుకుని ఇలా అందిస్తుంటే ఆ ఈనె ఒకటి పట్టుకు తీసి ఇలా ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అని భర్త వేస్తాడు. అలా వేసినప్పుడు ఈనెలు శివలింగానికి తగిలే అనుకోండి లక్ష్మీ కటాక్షం, బోర్లా పడింది అనుకోండి సరస్వతీ కటాక్షం. అది ఎలా పడినా సరే అనుగ్రహించేస్తుంది. అందుకే మీరు వినుంటారు, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. త్రిదళం మూడాకులుండి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుషం. ఒక్క బిల్వదళాన్ని కానీ ఇలా వేస్తే శివలింగం మీద పడిందనుకోండి అది త్రియాయుషాన్ని ఇస్తుంది. త్రియాయుషం అంటే 3 ఆయుర్దాయాలు చూస్తాడు. ఏమిటి 3 ఆయుర్దాయాలు? బాల్యము, కౌమారము, యవ్వనము. బాలారిష్టం అని కొంతమంది చిన్నపిల్లలుగా ఉండగానే వెళ్ళిపోతారు. ఆ తర్వాత కొంతమంది ఏదో ప్రమాదవశాత్తు వెళ్ళిపోతుంటారు. కొంతమంది యవ్వనంలో ఏ సముద్రంలో ఈత కొట్టడానికి వెళ్ళో ఎక్కడో ప్రమాదంలో వెళ్ళిపోతుంటారు, లేదా అనారోగ్య కారణాల చేత వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ 3 ఆయుర్దాయాలు దాటి 4వ ఆయుర్దాయంలో ఉండి 3 ఆయుర్దాయాలు చూడాలంటే, అంటే నేను 3 ఆయుర్దాయాలు చూడాలంటే నేను బాలుడిగా నన్ను నేను తెలుసు, కౌమారం తెలుసు, నా యవ్వనం తెలుసు, ఇప్పుడు నేను ఇందులో ఉన్నాను, వార్ధక్యంలో ఉన్నాను. అంటే వార్ధక్యమునందు ఉండి ఆ వెనక ఉన్న 3 గుర్తున్నాయంటే నేను పరిపూర్ణమైన ఆరోగ్యంతో పూర్ణాయుర్దాయాన్ని పొందాలి, గండకాలం పోవాలి, అపమృత్యు దోషం పోవాలంటే మృత్యుంజయ మహాహోమం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మారేడు దళం పడితే అంత ఫలితం వస్తుంది. కాబట్టి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. నమ్మి ఒక్క బిల్వదళాన్ని వేస్తే 3 జన్మల పాపములు కాలిపోతాయి. ఏమంటే అలా జరుగుతుందా? ఒక్క బిల్వదళం వేస్తే కాలిపోతాయా? పెద్ద దూది పర్వతం ఉంది, ఒక నిప్పు నెరుసు చాలదా కాలిపోవడానికి? ఒక్క నెరుసే కదండి, దూదంతా ఎందుకు కాలిపోతుందండి? దూది పర్వతం అంతా అంటే ఒక నెరుసు చాలు కాలిపోవడానికి. పెట్రోల్ బంకు దగ్గరికి వెళ్ళి సెల్ ఫోన్ మాట్లాడండి, అయ్యా దయచేసి ఇక్కడ మాట్లాడకండి అంటారు. సెల్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వస్తున్నటువంటి రేడియేషన్ చాలు పెట్రోల్ బంక్ అంటుకోవడానికి. అగ్ని పైకి కనపడదు, కానీ పెట్రోల్ బంక్ వాళ్ళు భయపడుతున్నారా లేదా? సెల్ ఫోన్స్ మాట్లాడకండి అని చెప్తుంటారు. కాబట్టి అంత 3 జన్మల పాపాన్ని కూడా తొలగదోయగలిగినటువంటి శక్తి దేని చేత అంటే ఆ బిల్వదళం వెళ్ళి పరమశివలింగం మీద పడితే. కాదు, అంతకన్నా గొప్ప శక్తి. కాదు అంటే అది లేదు అని కాదు దాని అర్థం, అదే కాదు అని. అన్నీ వాచికంగా అదే ఇలా అని అనక్కర్లేదు, ఒక మాట ప్రయోగిస్తే దాన్ని అర్థం చేసుకోవాలంతే. కాబట్టి ఏం చేస్తుంది మారేడు దళము అంటే, ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ. అది ఇంద్రియముల చేత ఏ కార్యకలాపములు జరుగుతాయో అవి పరిశుద్ధమై పుణ్యముతో కూడుకున్నవై నిచ్చెన ఎక్కినట్టు ఎక్కి ప్రతిబంధకములు తొలగించుకొని పరమేశ్వర పదమునందు ప్రయాణం చేసి ఆయన్ని చేరుకోవడానికి కావలసినటువంటి పుణ్యాన్ని మూట కట్టి అందిస్తాయి. రాయోమయంగా ఉంది నీ మాట అని అనుకుంటారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ కంటికి ధర్మం ఏమిటి? చూడ్డం. అది చూస్తుంది, అది దాని లక్షణం. కన్ను ఉన్నదే ఎందుకు? నేను ఇలా చూస్తున్నాను అనుకోండి, కన్ను చూస్తుంది. కన్ను చూడడం వల్ల పాపం వస్తుందా? మనసులో ఉన్న సంకల్పం చేత పాపం వస్తుందా? కన్ను చూడడం చేత పాపం ఎప్పుడూ రాదు. దేని చేత పాపం వస్తుందంటే మనస్సు ఎలా చూస్తోందన్న దాన్ని బట్టి పాపం వస్తుంది. సీతమ్మ శిశుపావృక్షం కింద కూర్చుంది, పైనుంచి హనుమ చూస్తున్నారు, ఎదురుగుండా రావణుడు చూస్తున్నాడు. ఎవడి 10 తలలు తెగిపోయాయి? రావణుడి 10 తలలు తెగిపోయాయి. ఎందుకు తెగిపోయాయి? చూడకూడని చూపు చూశాడు. పైన కూర్చున్న ఆయన చూశారు. ఆయన భవిష్యత్ బ్రహ్మ అయ్యారు, చిరంజీవి అయ్యారు, పక్కన దేవాలయంలో ఉన్నారు. ఒక్కసారి నమస్కారం చేస్తే అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర,
భగవద్విరోధుల పాలిట ప్రబల శత్రువు, భగవద్భక్తుల పాలిట సర్వకాలములయందు రక్షకుడు. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా రాఘవస్తత్సమారంభాత్ మయ్యత్న పరోభవేత్ అని సీతమ్మ తల్లి అంతటిది అడిగింది. అంతటి మహానుభావుడయ్యాడు. ఇప్పుడు చూపు తప్పైతే ఇద్దరూ చూశారు. చూపు తప్పు కాదు, మనస్సు ఇంద్రియంతో కలిసినప్పుడు ఏ భావన పొందిందన్నది ప్రధానం. నేను ఎవరి వంకో అలా చూస్తున్నాను అనుకోండి, ఏమిటండి ఆయన అలా చూస్తున్నాడు అని అనుకోవచ్చు. కానీ నేను అలా చూస్తున్నప్పుడు ఓ నా తల్లి కామాక్షిని నేను పొద్దున్న పూజ చేసేటప్పుడు ఎలా చూస్తానో ఆ తల్లి కామాక్షి చేతులు, మా అమ్మ చేతి గాజులు, మా అమ్మ చేతి ఉంగరం, మా అమ్మ నా ఎదురుగుండా కూర్చుంది, ఇలాగే ఉంటుంది మా అమ్మ అని అనుకుంటూ నేను చేతుల వంక చూస్తున్నాను అనుకోండి. ఇప్పుడు కన్ను చూస్తోంది, మనసు అనుసంధానం అవుతోంది. నేను తరిస్తున్నానా పాడవుతున్నానా? బయట వాళ్ళు ఎవరైనా నన్ను చూస్తే ఆయన ఏమిటండి అలా చూస్తున్నాడు ఆవిడ వంక, ఆవిడ చేతుల వంక అనుకోవచ్చు. కానీ నేను తరిస్తున్నాను. ఎందుకని? నేను ఎవరో ఒక ఆడవారి చేతులు, ఆ చేతి గాజులు కాదు చూస్తున్నది, కామాక్షి పరదేవత చేతుల్ని చూస్తున్నాను. ఇంద్రియములతో మనసు అనుసంధానం అవ్వడము చేత 2 లక్షణములు వస్తాయి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి, పుణ్యమునకు హేతు అక్కడే ఉంటుంది. అసలు పుణ్యం ఎందుకు చేస్తారండి? ఓ సత్సంకల్పం ఉంటే కదూ, ఓ మంచి సంకల్పం ఉంటే పుణ్యం చేస్తారు. అసలు మంచి సంకల్పమే లేకపోతే పుణ్యం ఎక్కడి నుంచి చేస్తారు? ఒకడు అలా వెళ్ళిపోతూ ఉంటాడు, ఏదో చెట్టు కనపడుతుంది, వంచేసి దాని కొమ్మ వంచేసి దాన్ని విరిచేసి వాడికి అదో సంతోషం, అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఓ రాయిని ఒక్క తన్ను తంతాడు, ఎక్కడో నిలబడతాడు, దేన్నో గోరుతో ఇలా గీరుతూ ఉంటాడు. అంటే మనస్సులో ఏదో ధ్వంసం చెయ్యాలనే రజోగుణ ప్రవృత్తి ఉంది. ఇంకొకడు అలా వెళ్ళిపోతూ ఉంటాడు, ఎర్రటి పువ్వు కింద కనపడింది, అరే సౌభాగ్య వస్తువురా, ఏ సువాసినైనా తొక్కితే దోషం వస్తుంది, దాన్ని తీసి చెట్టు కొమ్మ మీద పెట్టాడు. ఇప్పుడు లోపల సంకల్పం ఎందుకు మంచిది వచ్చింది? ఇంద్రియముల గుండా మీరు ఏవి లోపలికి పుచ్చుకుంటారో దానివల్ల మనసు సంస్కారాన్ని పొందుతుంది. నేను కన్నులతో ఏవి చూడాలో అవే చూస్తున్నాను అనుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను స్ఫటికలింగాన్ని చూసి అదే జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాను అనుకోండి, నా మనసు పరమ సత్వగుణంతో ఉంటుంది. నేను లోపల ఉన్న ఆ లక్ష్మీనారాయణుల్ని చూసి అదే జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను అనుకోండి, పరమ సత్వగుణంతో ఉంటుంది. మారేడు దళాల వంక చూశాను అనుకోండి, గాజుల వంక చూశాను అనుకోండి, పసుపు వంక, కుంకం వంక, పవిత్ర ద్రవ్యాల వంక చూశాను అనుకోండి, మనసు పవిత్రంగా ఉంటుంది. ఏవి చూస్తే మనసు రజోగుణాన్ని పొందుతుందో, ప్రభావితమవుతుందో అటువంటి వాటిని నేను చూశాను అనుకోండి, మనసు కదిలిపోతుంది, పొంగిపోతుంది. ఇప్పుడు దాంట్లోంచి సత్సంకల్పం ఎలా వస్తుంది? రాదు. మనసు సంస్కారము మంచిది ఏర్పడి ఉందనుకోండి, మంచి సంకల్పం ఉదయిస్తుంది. పుణ్యమునకు అంకురం ఎక్కడుంటుంది, విత్తనం ఎక్కడుంటుందంటే మంచి మనసులోంచి వచ్చిన సంకల్పం. నేను అలా వెళ్ళిపోతున్నాను, ఓ పిల్ల ఏడుస్తోంది, అమ్మా అమ్మా అన్నం తిన 5 రోజులైందమ్మా, నువ్వు అన్నం పెట్టట్లేదమ్మా, నిన్న ఒక్క బిస్కెట్ పెట్టావమ్మా, కడుపులో తిప్పేస్తోందమ్మా, పొద్దుటి నుంచి అడిగితే మంచినీళ్ళు తాగమంటున్నావమ్మా, అమ్మ తాగలేకపోతున్నానమ్మా, కళ్ళు తిరిగిపోతున్నాయమ్మా అంటోంది. ఒకడు కళ్ళు తిరిగిపోతున్నాయంటోంది, 5 రోజులై అన్నం తినలేదంటోంది, ఇంకో గంట తర్వాత ఈ పిల్ల ఏమవుతుంది చూద్దాం ఇది ఎలా పడిపోతుందో అని నించున్నాడు. ఇంకోడు దేవాలయంలోకి వెడుతున్నవాడు దేవాలయంలో పరమేశ్వరుడికి ఇవ్వడం కన్నా 1,000,000 రెట్లు ఇది గొప్పది, దీనుణ్ణి పోషించడమని పరుగున వెళ్ళి ఓ మంచినీళ్ళ సీసా కొన్నాడు, ఓ రొట్టెలు కొన్నాడు. ఓ రొట్టెల ప్యాకెట్ ఒకటి కొని పరిగెత్తుకొచ్చి, ముందు పెట్టవమ్మా పిల్లకి 4 స్లైసెస్ పెట్టు అని ఆ రొట్టె ముక్కలు 4 పిల్లకి పెట్టమని కాసిన మంచినీళ్ళు పట్టించమని నువ్వు తిను అన్నాడు. గుళ్ళో కొబ్బరికాయ కొట్టి 2 అరటిపళ్ళు కొందామని తెచ్చుకున్నటువంటి 20 రూపాయలు ఆవిడికి పెట్టేసి గుడికో నమస్కారం పెట్టి, స్వామి రేపు వస్తాలే రిక్తహస్తాలతో ఎందుకని పరమ సంతోషంతో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆవిడ బాధ తన బాధ అని ఎందుకు అనిపించింది? ఆ మనసులో సంస్కారం ఉంది. సంస్కారం ఉంది కాబట్టి మంచి సంకల్పం వచ్చింది. సంకల్పము కార్యాచరణ పొందితే పుణ్యమైంది. ఇంకొకటి మనసుకి సంస్కారం లేదు, వాడి బాధ వీడికి సంతోషం. ఇంకొకటి బాధ మా సంతోషం అన్న కన్నా పైశాచికమైన మాట లోకంలో ఇంకోటి లేదు. అది రాక్షస ప్రవృత్తి. ఇంకోడిని బాధ పెట్టడం ఏమిటి, వాడు బాధపడితే నువ్వు సంతోషించడం ఏమిటి? అంతకన్నా దిక్కుమాలిన లక్షణం ఇంకోటి ఉంటుందా? అసలు అంతకన్నా అన్యాయమైన స్థితి లోకంలో ఇంకొకటి లేదు. కాబట్టి బాధపడితే సంతోషించడం ఏంటి? సంకల్పము, మనసు సంస్కారవంతమైతే పుణ్యము జరుగుతుంది. మనసుకి సంస్కారము లేకపోతే పుణ్యము జరగదు.
అందుకే బాహ్యమునందు ఇంద్రియముల నుండి లోపలికి పొందవలసిన వాటి విషయంలో సంస్కార బలాన్ని ఏర్పరిచి మనసుని అధ్యవసాయముతో కూడి ఉండేటట్టుగానూ చేస్తుంది. మనసుని ఇంద్రియాలని పరిశుద్ధం చేస్తుంది. అంటే నేను కంటితో చూస్తున్నప్పుడు మనస్సు పవిత్రమైన ఆలోచన చేసి అభ్యున్నతిని పొందుతుంది.